కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సిరిశైలలో అతను నేను ఏమనుకుని ఉంటే నా కొడుకు మిద్దె మీద వండుకున్నాడు, ఆమె వండుకున్నది, ఆమె ఆల్మోడ్ వండుకుంటే నేను ఏమనకుండా కింద వాకిలు ఉడుచుకొని నేను బాసాలు దొమ్ముతుంటే పెద్ద పిల్ల వచ్చి చాయ్ పెట్టుకొని పోయి ఇచ్చినా కూడా నేను ఏమనలేను. అనకుండా ఉంటే పిల్లగాడు కిందికి దిగి వచ్చే చేను కొయ్యరాలేవేమో. మా ఆయన ఏమన్నాడు, నీకు పిల్లలు ఉండరు కదా, నా పిల్లలు నాకు ఇచ్చి నీ వెళ్ళిపోయి ఒలి పెడతావా అని అన్నాడు. ఆయన ఒకటి గదొకటి అన్నాడు. మగ పిల్లలు ఏం పుట్టలేరు నీకు, ఎన్ని మా ఒకటి రా సార్ నన్ను కొడుకుకి చెప్పమా సార్, కొడుకుకి చెప్తే నా మీనక అని గిన్నె దాని మీదకి వచ్చింది. వస్తే నేను గిన్నెలు తోముకొని ఇంట్లోకి వచ్చి నన్ను పట్టి వెనకెళ్ళేసి నా ఏజ్ ఆమె చూపెట్టి నన్ను పట్టి వేసి గోడకేసి గుద్దింది. నా కొడుకు ఇడువు అంటే ఇడవలేదు. ఇడవకుండా ఉంటే నాన్న పుస్తకం ఎంపేసింది. నేను తోలుమాయించుకొని మొత్తుకుంటా పోయినా. మేము పెళ్ళి అనలే గిన్నె అనలే. పెళ్ళి అయితే నేను 9 సంవత్సరాలు అవుతుంది. నేను పెళ్ళి చేస్తానా సార్ ఆడపిల్లలు పెట్టి? అది ఉల్టా పెట్టి అట్లా చేస్తుంది. ఎవరు పట్టించుకున్నాక అట్లా చేస్తున్నారు అన్నీ చేస్తుంది. పిల్లలు వాళ్ళ తల్లి చెంబడే పోయినారు. మా దగ్గర ఉంటున్న పిల్లలను గుంజుకుంటుంది, మా ఇంట్లోకి రానియది. మంచిగా ఉన్నప్పుడు ఏమో రప్పిస్తుంది, పిల్లలు చెడ్డగా ఉన్నప్పుడు రప్పియది. పిల్లలు గద వణుకుతారు. నేను ఇంకో కొడుకు ఉండడానికి లేదు, ఇంకో కోడలు దానికి లేదు. నేను పొద్దుసాన పనికి వేస్తే కూడా నాది నేను వండుకొని తింటుండ. ఇంత కారమే అంటే ఏది నేను అడగను, ఇంత అన్నం పెట్టమంటాను నేను అడగను. వాళ్ళు తింటుంది, మంచం మీద వండుతుంది. నీకు చేను కాడ నేను చేసుకొని బతుకమని చెప్పిన. ఈసారి పంట కూడా 60-70 వేలు పంట వస్తే కూడా తీసుకున్నారు వాళ్ళే. నేను ఇచ్చిన తీసుకొని బతుకుండి ఏదన్నా బంగారం చేపించి పిల్లకి వెడదామంటే వేయలేదు. మాకు ఏకుటే అంటాను వాళ్ళ అన్న అకౌంట్లో వేసింది. వాళ్ళ అన్న తిరుపతి, వాళ్ళ అన్న తీసుకొని నేను నెలకి వేస్తున్నాడో వాళ్ళ అన్న దున్నది తెలియదు. మాల వేసినందుకు లొల్లి వచ్చింది. మాల తీసి వచ్చినాక మళ్ళీ చికెన్ బిర్యానీ వండుకొని తిన్నారు, మంచిగా ఉన్నారు. మళ్ళీ నిన్న నన్ను కొట్టింది. ఆమె అంతలో ఆమె పోయింది. నేను పోలీస్ స్టేషన్ పోతాను పోయింది. పెద్ద మనుషులు మా తమ్ముళ్ళు మా మరిది కూర్చొని మాట్లాడదాం రా, ఏందో నేను వండుకొని తింటున్నావు, ఆమె దగ్గర ఎందుకు కొత్త వంటని కూడా చెప్పింది సార్. చెప్తే కూడా ఈయన కూడా పోయింది. మా పిల్లగాడు కూడా పొద్దున్న లేచి పోయిండు, నిన్న పోయిండు, ఇలా పోయిండు. మేమేం చేయలేదు సార్, ఆమెను కొట్టలే తిట్టలే, నన్నే కొట్టింది. ఇంకా ఆపరేషన్ చేసి పిల్లల్ని ఎంతసేపు పిల్లల్ని ఆపరేషన్ చేసి పిల్లల్ని నాకు ఆడపిల్లలు బేకే అని ఆడపిల్లలు అయినా వాళ్ళే మోపిల్లలు అయినా వాళ్ళే అని నేను తీసుకున్నాను. నాకు ఆడపిల్లలు అయినా నా ఇంటి మీదకి దొబ్బినాడే నేను మళ్ళీ రిటర్న్ దొబ్బలేను, ఇంకో పెళ్లి చేయలేను. చేసేదాన్ని సార్ ఈ మధ్యలో చేస్తాను అట్లా. అది తిక్కకాలు దాయి తిక్క చేసి ఒకసారి మందు తాగింది, ఒకసారి గుర్తు పెట్టుకున్నది, ఒకసారి బస్ స్టాండ్లో పోయి పండుకున్నది, ఒకసారి చేను కాడ బాయిలో పడ్డది సార్. ఈ చుట్టుపక్కల ఇంట్లో నన్ను అడుగు, నేను నిన్నే ఉంటా. ఇన్కోర్ చేయి, నువ్వు ఊళ్ళో మొత్తానికి ఇన్కోర్ చేయి. నేను ఎలగొట్టలేను, నువ్వు కష్టం చేసుకొని బతుకు, నా ఇంట్లోనే నన్ను కొడతావు, బయటికి వెళ్ళిపోయి బతుకుపో అంట అని చెప్పిన సార్. నేను బయటకు పోయి బతుకు, నా ఇంట్లో ఉండకు, నన్ను కొట్టి చంపుతావు. నన్ను తుప్పలు పట్టి కొట్టింది. కొట్టినాక నేను నా కోపం వచ్చింది. అన్న వెళ్ళిపో, బయటికి వెళ్ళి మాట్లాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నన్ను కొట్టినాక నా ఇంట్లో ఉంటావు, నువ్వు కష్టం చేసుకొని నేను తెచ్చి పెడుతున్నా, నేను కన్నా కష్టం చేసి పెడుతుంటే నన్ను కొడతావు, నన్ను కొట్టి చంపుతావు, ఇలా నన్ను కొడతావు, నువ్వు వెళ్ళి మాట్లాడు, వెళ్ళిపోయి నన్న బతుకంటాను అన్న. సార్ అన్న ఈ మాట ఏమన్నా వెళ్ళిపో, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయి బతుకుండి, నన్ను కష్టం చేసుకొని గుడి చేసుకొని బతుకు, భూమి చేసుకొని బతుకుండి, ఇంట్లో ఉండకూడదు, నన్ను కొట్టి చంపుతావు అని భయానికి అన్న సార్. నన్ను కొట్టింది వీడికి 3-4 సార్లు రాయింది. కొట్టిన వాళ్ళని నన్ను తోలుకొస్తా, ఇడిపించిన వాళ్ళని తోలుకొస్తా, ఎంకరేజ్ చేయండి, వాళ్ళని కూడా వీళ్ళు నమ్ముతా, తోలుకొని రాండి అంటే కూడా తోలుకొని వస్తాం. నా తప్పు ఏముందో దాని తప్పు ఏముందో. ఆమెకు 4 పిల్లలు, ఆడపిల్లలు అయినా నన్ను అది నా ఇంటికి వచ్చిందంటే నన్ను ఒకటే టార్చర్ పెడుతుంది. నా పిల్లగాడు ఎగుతున్నాడు, నేను ఎగుతున్నా, నా మగని అయితే ఏం చదివిందో 5 చదివింది. అమ్మాలలో చెతికిందికి పోయింది, మేస్త్రి చెతికిందికి. వాళ్ళ అన్న మస్తు సార్లు వచ్చి చెప్పిపోయాడు, పని చేసుకొని బతకాలి, నువ్వు వ్యవసాయం చేసుకొని బతకాలి, వ్యవసాయంలో పడ్డావు, మీ అత్త చేసి పెడుతుంది, నువ్వు తింటావా కూర్చొని ఇంటికాడ చేనుకుంటని చెప్పి మొన్న సంక్రాంతి నాడు కూడా వచ్చి వాళ్ళ అన్న ఇప్పటి వరకు ఫోన్ చేసిన. వాళ్ళ అన్నకు చేస్తే అక్క సావని బతకని మీ మాటినది నా మాటినది అంటాను కూడా వాళ్ళ అన్న ఉండలేక ఎస్ఎస్ల గోళీలు దాంబర్ గోళీలకి పక్కల వాళ్ళు ఇంటి మీద పెట్టుకొని ఎస్ఎస్ల 60,000 పెట్టుకొని వచ్చిన సార్. నేను అప్పటి తప్పని దొరుకుతాయి సార్. ఇప్పుడు వస్తే నువ్వు 10 రూపాయలు నాతో ఉండాలన్నా సార్, నీకు 60,000 అప్పటి తప్పని ఎవరు ఇస్తారు? సర్కార్ డాకాలకి వెళ్ళి ఎస్ఎస్లకు వేసుకుపోయినా, 4 ఇళ్ళలో నన్ను వేసుకుపోయినా, లేకపోతే సావనాన్ని వేసుకుపోతాను. నా కొడుకే తెచ్చి పెడతాడా? ఇప్పుడు నా కొడుకు నాకు తెచ్చి పెడుతున్నాడా? నాకు ఆడవిల్లలే బేకాని నేను సాధించిన ఈ 2 కాన్పులు చేసిన సార్. నన్ను మందు పోసి చంపుతానంట అమ్మ, నా కొడలు. నీ కొడుకుని నేను చంపితేనే నాకు మంచిగా ఉంటుంది.
నువ్వు రావాలి కొడుకని అన్నది. ఇద్దరు నేను ఎవరినన్నా కూడా చంపుతా అన్నా సార్ నేను. లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఎట్లా? లామిట్ చేసుకున్నారు. ఇదేవరా? ఇదే ఊరు. ఇద్దరు బాగానే ఉంటారా? అందరు మంచిగా ఉండరు. మూడు పిల్లలు మంచిగా ఉంటారా మరి? మొగాడు తెచ్చి ఆమె చేతికి ఇవ్వాలి. నువ్వు మళ్ళీ అదొకటి నిన్ను పొదసాన్ని కష్టం చేసి నిన్ను కూడా ఇంత దాత కళ్ళు తానంటలే. ఆమె పూటకు పొదసాన్ని దాక్కునే ఉంటుంది. చూడు పిడిచిలో చూపిస్తుందా, పిడిచిలో పెట్టుకొని తాత పిల్లల్ని అడుగు. నువ్వు మీ అమ్మ కాళ్ళ తాత అని పెద్ద పిల్లని అడుగు. ఇది గొప్పగా ఉంటుంది. ఆ పిల్లని అడుగు. ఏరే వాళ్ళని తెలుసుకొని వాడు ఊళ్ళో ఈ పలాన్ని భీమా కొడలే మంచిదా చెడ్డదా ఆయన మనం చెడగొడుతున్నా అని చెప్పు. మా ఎకరా పొలం ఆయన తిట్టి మా ఎకరా పొలం పట్ట చెప్పింది మా ఇల్లుకి నేను. ఇంకేమన్నా తప్పు ఉందా? ఆ విషయం మాత్రం తప్పు. నేను దేవుని మీద శివుని నమ్ముకున్నా, శివుని మీద ఒట్టేసి చెప్పమనే చెప్తా. నీ పోయేటప్పుడు కూడా కాయలు తీసుకొని పోయేటప్పుడు కూడా దామా ఉరుకులాడకు రా అని చెప్పి నా పిల్లలాగా చూసి నేను వాళ్ళ అమ్మ ఊళ్ళో ఉంటుంది పిలిపి వాళ్ళ అమ్మ ఎక్కకుండా ఆయన ఎక్కిండు, ఈయన ఎక్కిండు, నా మోడు ఎక్కిండు. ఎన్ని గురించి బతికి రావాలి. ఎవరు ఎక్కలేరు. మా వదిన ఎక్కలేరు, మా అన్న కూడా ఎక్కలేరు. లేకున్నారు వాళ్ళు. మళ్ళీ మా అమ్మకి సర్కార్ డాకానికి వేసుకపోయినా మేము ఆంబులెన్స్ పిలిపించి ఎందుకు వేసుకపోయినా మొన్నే మాటది మాల వేసుకొని వచ్చిండు. నీ మిండాడు కూడా నీ అల్లుడు మిండాడు అవుతాడా సార్? నీకో బిడ్డ ఉంటుంది, నేను ఇంటికి ఇస్తావు, నీకు ఆ చెల్లెలు ఉంటుంది. రావద్దా పక్కు తాగో మా కోడలు నీ ఇంటికి వస్తే వెళ్ళి నా ఇంటికి అంటారు. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నప్పుడు వస్తే వచ్చిపోతాంగా మనం ఎప్పటిగా తిని ఉండంగా. చెప్తున్నా సార్, ఇగో నాకు 2 పిల్లలు ఉండరు. నేను కూడా మస్తు టార్చర్ పడ్డా మా అత్తమ్మ అవుతున్నా. కానీ ఏంటంటే ఆమె కష్టం చేసుకుని నేనే చేసిన. 6 లోపల 6 తాళం చేయను మా అన్న ఇప్పించిన 3 వీళ్ళతో మంచిగా ఉండుండి ఇప్పటికైనా మంచిగా ఉండి నాన్న. ఒకసారి ఉరేసుకున్నది, ఊరిలోకి వెళ్ళి తీసిండు. అగో ఆ ఇంటి ఆమె గొల్లాయమ, ఆ గొల్లాయమే ఆయన ఉరికొచ్చిన దాన్ని నేను ఊళ్ళోనే ఉంటా. నీకు ఇట్లా సంగతి అంటే అమ్మిన మీ పిల్లలు ఉరేసుకున్నారంట అంటే ఏంటి గురించి అమ్మ? ఏం లేదు నీ బిడ్డకి పెళ్ళి. ఎంతమంది పిల్లలు? 2 ఒక ఆమె అక్కడ ఇచ్చిన ఆమె అయితే ఏం సపోర్ట్ లేదు. ఈ మీద ఎందుకు సపోర్ట్ ఉంది? ఈ మీద మంచిగానే ఉంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అల్లుడు బాగానే ఉంటాడా? నీ అల్లుడు మంచిగా ఉంటాడు. ఎట్లా చెప్తే అట్లా వింటూనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. పెళ్ళి చెప్తున్నాడా? పెళ్ళి వింటానా నేను పోతానా? తల్లిదండ్రులు చెప్తేనే వింటాడా? తల్లిదండ్రులు చెప్తే తింటాడు, పిల్లలు చెప్తే తింటాడు. ఎవరంతల కాలం అలా అయిండు. ఇంటి ఉన్నది ఆమె ఇల్లు మూసుకొని పండుకున్నదంట ఆయనకి వచ్చింది ఇంటికి. ఎన్నేళ్ళ పెళ్ళి? ఇప్పుడు 4 ఆడపిల్లలే సారు. నీకు మగ పిల్లలు ఉండరా? అంత ఆడపిల్లలే ఉండరు. దాని విషయంలోకి వచ్చిండ్రో ఏ విషయంలోకి వచ్చిండ్రో. ఇప్పుడు ఆడ తెలియదు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.